మాధవి ఎస్. నేను మాధవి గురూజీ, పిలేరు. ఓకే. హ్మ్. నమస్తే గురూజీ. నా పేరు చెప్ మాధవి. ఎల్2 చేస్తున్నాను గురూజీ. ఎల్2 అయిపోయింది. పిలేరు నుంచి మాట్లాడుతున్నాను. కానీ ఎల్1 అయిపోయిన తర్వాత ఎల్2కి జాయిన్ కావాలంటే కొంచెం సంశయంగా ఉండింది గురూజీ. ఎందుకంటే స్కూల్‌లో తెరుస్తారు కాబట్టి నేను స్కూల్‌లో వర్క్ చేసుకుంటూ ఇక్కడ చేసుకోవాలంటే నేను చేయలేనేమో అనుకుని కొంచెం బాధగా ఉండేది. మా సారు నాకు స్కూల్‌లో కష్టమవుతుంది. నేను చేయలేనన్నారు. కానీ నేనైతే కంటిన్యూ చేస్తానని చెప్పి కంటిన్యూ చేశాను. కానీ ఎల్2 స్టార్టింగ్ అయినప్పుడు నేను స్కూల్‌కెళ్ళాను. స్కూల్‌లో మా కొలీగ్స్ అందరూ ఈవెన్ దో ప్రిన్సిపల్ గూడా ఏంటి ఇంత ఫేస్‌లో చాలా చేంజ్ ఉంది. అసలు నువ్వేంటి ఇంత స్లిమ్‌గా ఇంత ఐ మీన్ షైనీగా తయారైనావు. ఫేస్ ఏదో సంథింగ్ చేస్తున్నావు ఏంటి అనంటే, "ఏమన్నా డైటింగ్ వాడావా?" ఇట్లా అంటే, "ఏం లేదు మేడం. ఇట్లా నేను శక్తిపాల్ తీసుకుంటున్నాను పలాని చోట" అని చెప్పాను గురూజీ. రియల్లీ చానా చానా చేంజ్ ఉంది. ఇది హెల్తీగానే తగ్గుతున్నావా? లేకపోతే ఇంకేమైనా అని. ఇంకొకరైతే హెచ్ఎస్ మేడం అని మా స్కూల్‌లో మేడం అయితే చానా సన్నగయిపోతున్నావు. బాడీలో చేంజ్ ఉంది. ఏమైనా షుగర్ టెస్ట్ చేయించుకో. షుగర్ ఏమన్నా ఉందేమో అని అన్నారు గురూజీ. లేదు మేడం అన్ని టెస్ట్‌లు చేయించాను. ఐ యామ్ సో హెల్తీ. నో ప్రాబ్లము. యాక్టివ్‌గానే ఉన్నాను అని చెప్పాను గురూజీ. కాకపోతే ఏమంటే నేను లెవెల్ 1కు, లెవెల్ 2కు చేంజ్ గమనించిందేంటంటే లెవెల్ 1లో నా బాడీలో చేంజు ప్లస్ ఫేస్‌లో గ్లోనెస్సు అది వచ్చింది గమనించాను గురూజీ. కానీ లెవెల్ 2లో స్పిరిచ్యువల్‌గా ఎదిగాను అనిపిస్తుంది గురూజీ. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే గురూజీ, ఆ! ఏదైతే నేను అంటూ ఉన్నానో, చెప్తున్నానో నా నోటి నుంచి, అది ఆటోమేటిక్‌గా ఎవరో చేసి పెట్టేసినట్లు నాకు నేనేదైతే అంటున్నానో అది జరిగిపోతూ ఉంది గురూజీ. అది నేను 1 కాదు, 2 కాదు గురూజీ చాలా చాలా అబ్జర్వ్ చేశాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఇష్యూ చెప్తాను గురూజీ. మా స్కూల్‌లో జరిగినటువంటి సిట్యుయేషను నాకు యాక్చువల్లీ లాస్ట్ పీరియడ్ ఎసారు. నేను చాలా వద్దన్నారు. ఇదేంటిది థర్డ్ పీరియడ్, ఫోర్త్ పీరియడ్ ఉండేటువంటిది లాస్ట్ పీరియడ్ ఎసారు. కానీ నాకు తెలీదు. నాకు ఖచ్చితంగా థర్డ్ పీరియడ్‌కు నా పీరియడ్ రావాలి. నేనెవ్వరితో మాట్లాడనని జస్ట్ యూనివర్స్‌కి చెప్పేసాను. స్టాప్ అయిపోయాను. అది ఆటోమేటిక్‌గా అసలు నాకు సంబంధం లేకుండానే నేను మాట్లాడుకోకుండానే ఆటోమేటిక్‌గా థర్డ్ పీరియడ్‌కొచ్చింది. ఇది 1 కాదు, 2 కాదు గురూజీ. చాలా అంటే చాలా ఉన్నాయి. అంటే నేను ఈ లెవెల్ 2లో చేస్తూ ఉండేటప్పుడు జరిగేటటువంటి సిట్యుయేషన్స్ అన్నీ చూస్తే నాకు విశుద్ధ చక్రం యాక్టివేషన్‌లోకి వచ్చిందేమో అనే ఫీలింగ్ గూడా నాకు కలుగుతా ఉంది గురూజీ. ఏదైతే నా నోటి నుంచి వస్తాందో అది ఖచ్చితంగా తదాస్తులాగా ఆటోమేటిక్‌గా జరిగిపోతూ ఉంది గురూజీ. అంటే నాకు స్పిరిచ్యువల్‌గా కొంచెం ఒక స్టేజ్‌కొచ్చాను అనేటువంటిది హ్యాపీగా అనిపిస్తుంది గురూజీ. ఇంకొకటేందంటే థైస్ ఐ మీన్ మోకాళ్ళ నొప్పులున్నాయి గురూజీ నాకు. ఆ మోకాళ్ళ నొప్పులు థైస్ ఎక్కువ ఉండడం వల్ల మోకాళ్ళ నొప్పులుండే థైస్ బాగా తగ్గాయి గురూజీ. అంటే మోకాళ్ళ దగ్గర కొంచెం ఎక్కువగా ఉండేది థైస్‌ది. అది చాలా బాగా తగ్గాయి. నేను కింద కూర్చొని వర్క్ చేసుకోగలుగుతున్నాను గురూజీ. యాక్చువల్లీ నేను కింద కూర్చొని చిన్న స్టూల్ అయినా వేసుకొని కూర్చుండేదాన్ని కానీ, కింద పద్మాసనం వేసుకొని ఉండేదాన్ని గురూజీ. కానీ ఇప్పుడు పద్మాసనం వేసుకొని హ్యాపీగా కింద కూర్చుంటున్నాను. చాలా యాక్టివ్‌గా ఉన్నాను. అసలు మోకాళ్ళ నొప్పులనేటివి గూడా నాకు తెలియడం లేదు గురూజీ. నేను మామూలుగా స్టెప్స్ ఇప్పుడు పైన చేరాం గురూజీ ఇల్లు. కానీ బాగా స్టెప్స్ ఎక్కుతున్నాను, దిగుతున్నాను. చాలా దూరం నడుస్తున్నాను. మార్నింగ్ ఎక్సర్‌సైజ్ గూడా చేసుకుంటున్నాను గురూజీ. యాక్చువల్లీ కెమెరా ఎక్సర్‌సైజ్ చేయాలంటే నాకు చేత కాకుండా ఉండేది. కానీ కొంచెం కెమెరా. నేను కంటిన్యూయస్‌గా చేసుకోగలుగుతున్నాను. ఐ యామ్ సో యాక్టివ్ గురూజీ. ఓకే హ్మ్. గురూజీ. అదే గురూజీ. లెవెల్ 1కు, లెవెల్ 2కు నేను గమనించింది గురూజీ. ఫేస్‌లో చాలా గ్లోనెస్ ఐ మీన్ ఏదో ఒక లేయర్ ఏదో పోతే అంటే ఏదైనా లేయర్‌గా అంటే మచ్చల్లాగా అట్లా ఉంటే పోతే ఎలా ఉంటుందో అట్లా షైనీగా అనిపించింది గురూజీ నా ఫేస్. నాకే అనిపిస్తుంది గురూజీ. మా స్కూల్‌లో చాలా మంది కొలీగ్స్ అందరూ చాలా చేంజ్ ఉంది. ఏదో మాకు గూడా చెప్పండి. మేము గూడా జాయిన్ అవుతాము. అసలదేంటి ఓన్లీ లిక్విడ్ తీసుకోవడం ఏంటి? లిక్విడ్‌తో ఎలా బతుకుతావు 24 రోజులు అని అసలు ఎంత ఆశ్చర్యం అంటే అంత ఆశ్చర్యంగా చూసారు. 24 గాదు మేడం. 48 డేస్ చేశాను. 40 అంటే ఎలా? ఏమేమి తీసుకున్నావు? ఎలా ఉన్నావంటే ఓన్లీ ఏదైనా తీసుకోవచ్చు. ఫ్రూట్ జ్యూస్ కానీ, లెమన్ జ్యూస్ కానీ మీకేం కావాలంటే అవన్నీ తీసుకోవచ్చు. కానీ లిక్విడ్‌లో మాత్రమే ఉండాలి. ద్రవ పదార్థంలోనే ఉండాలి అని. అయ్యయ్యో! మా వల్ల కాదంటే నేను చెప్పాను. ఇది తీసుకుంటూ
సార్ దగ్గర ఉండేటువంటి శక్తిపాత్ చేస్తారు మేడం. మార్నింగ్ చెప్తారు. అది తీసుకోవడం వల్ల మనకు ఎనర్జీ వస్తుంది. ప్లస్ ఈ ద్రవం అంటే కడుపు ఖాళీ పెట్టుకోకుండా కడుపు నిండా మనము ఏదో ఒకటి లిక్విడ్ తాగుతూ ఉన్నాం కాబట్టి, మనం అది డైటింగ్ కాదు. ఫుడ్ ఉంటుంది కాబట్టి, ఆ ఎనర్జీ ఉండడం వల్ల మనం యాక్టివ్‌గా అంటే మనం ఫుడ్ తిని ఉండేదానికంటే, ఫుడ్ తినకుండా లిక్విడ్‌తో రెండింతల శక్తితో ఉంటాం మేడం అని చెప్పాను గురూజీ. వాళ్ళు గూడా మాకు ట్రై చెయ్యి ఇట్లా ఏదో లింక్ పెట్టు మేము జాయిన్ అవుతాము అన్నారు గురూజీ మా స్కూల్‌లో వాళ్ళు. నేను నెక్స్ట్ వాళ్ళకి లింక్ పంపిస్తాను గురూజీ. లింక్ పంపించి వాళ్ళు గూడా జాయిన్ అయ్యేట్లు చూస్తాను గురూజీ. థాంక్ యూ గురూజీ. మీకు శతకోటి వందనములు. ఎందుకంటే నేను నా వెయిట్ తగ్గలేనేమో అని చాలా బాధపడేదాన్ని. అంటే మోకాళ్ళ నొప్పులొచ్చేసేసినాయి. ఇంకా ఏం తీసుకోవాలని చాలా కష్టపడుతూ, బాధపడుతూ ఉండేదాన్ని. అలాంటిది చాలా హెల్తీగా తగ్గడము ప్లస్ యాక్టివ్‌గా తయారయ్యాను గురూజీ. థాంక్ యూ గురూజీ. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.